ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పర్లేదు, బాగానే మాట మీద నిలబడినావు. మీరు మాట ఇచ్చినట్టుగా మా నాన్న గురించి కూడా చెప్పాలి. చెప్పిన తర్వాత నేను తాళి కట్టించుకుంటాను. లేదంటే నన్ను చంపుతానని చెప్పినా సరే ఈ పెళ్లి చేసుకోను. అయ్యో, భలే దానివే పద్దు. నువ్వు ఈ మాట అంటావనే. ఇదిగో, మీ నాన్న ఎక్కడుండాడో చెప్పే అడ్రస్ ఈ కవర్లో పెట్టాను. ఇలా ఇవ్వండి పెద్దమ్మా. ఆ, ఆగు, అంతాత్రం ఎందుకు? ఇది ఒక హంతకుడి ఆచూకీ. ఇంతకాలం మీ నాన్న చాలా కష్టాలు పడ్డాడు పద్దు. ఆ పంచనా ఈ పంచనా పడి చివరికి నా చేతికి చిక్కాడు. పాపం మీ నాన్న చాలా దీన స్థితిలో ఉన్నాడు పద్దు. నువ్వు త్వరగా వెళ్ళి మీ నాన్నని చూసుకోవాలి. అలాగే పెద్దమ్మా, నేను వెంటనే వెళ్ళి మా నాన్నని చూసుకుంటాను. కవరివ్వండి పెద్దమ్మా. నువ్వు పెళ్లి పీటల మీదకెళ్ళేటప్పుడు ఇస్తాను. ఆంటీ, పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నారు. అలాగా అమ్మీ? అక్కడ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ ఉంటది, కాస్త పిలుస్తావేంది? అలాగే ఆంటీ. నీ టైం బాగుండది, పిలుస్తా ఉండారంట. చూడు, మీ నాన్న వివరాలున్న కవరు ఇప్పుడు నీ చేతిలో ఉండాది. బుద్ధిగా పెళ్లి చేసుకో, ఆ తర్వాత మీ నాన్నని కలుసుకో. కృష్ణవేణి, పద్దుని మండపానికి తీసుకురా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. నా కోసం ఎప్పటికైనా వస్తావని ఎంతగానో ఎదురు చూశాను బావా. ఎన్ని సంవత్సరాలుగా నేను రాసిన ఉత్తరాలకి బదులు లేకపోయినా నా ఆఖరి ఉత్తరానికైనా బదులిస్తావనుకున్నాను. నీకోసం ఎన్నో ఏళ్ళు ఆగాను బావా. కానీ నాన్న గురించి తెలుసుకోవటానికి నాకీ దారి తప్ప వేరే మార్గం కనిపించలేదు. అందుకే తల వంచుకొని తాళి కట్టించుకోబోతున్నాను. అక్షతాన్ సమర్పయామి, ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి, ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. మావయ్య గారు ఎక్కడమ్మా? అత్తయ్య ఎటు వెళ్ళట్టున్నారు. ఎక్కడికి పోతారులే, మహా అయితే ఇంటికి పోతారు. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. మీకొచ్చిన మంత్రాలని చదివి టైం వేస్ట్ చేయకండి. ప్రెస్కి తెలిసిన, ఎక్స్ పార్టీ వాళ్ళకి తెలిసిన ఫోటోలు వీడియోలు తీసి మరీ నా పరువు తీస్తారు. త్వరగా కానివ్వండి.
అలాగే అయ్యా, మాంగళ్య ధారణ కానివ్వండి. ఓం మాంగళ్యధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే గృహే స్మరామి. అయిపోయింది బావా, నువ్వు వస్తావన్న నా ఎదురు చూపు అయిపోయింది. పసుపు తాడు ఉరితాడులా నా మెడలో పడబోతుంది. భగవంతుడా, నా బిడ్డ జీవితం నాశనం చేసావు కదయ్యా. అమ్మాయి, ఇక నీ పదవి కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. రేయ్, ఎవడ్రా నువ్వు? కష్టంలో ఉండే ఆడపిల్లలకి తోడుని, నీలాంటి వాళ్ళకి మొగుణ్ణి. పద్దు, తల వంచుకుని తాలి కట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నిన్నెవ్వరూ ఆపలేరు. నేనున్నాను, రా. వద్దు. ఏయ్, ఎవడైనా వాడిని ఆపండ్రా. ఎవరితను? మా బావ సమయానికి దేవుడు పంపించినట్టున్నాడు. నీకోసం నేను వచ్చాను అంటే నీకోసం ఎంత దూరమైనా వస్తాను అర్థం. రా పద్దు, నీకు కావాల్సిన వాళ్ళే నన్ను పంపించారు. రా పద్దు. వద్దు. వద్దు. ఏయ్, వద్దు, అయ్యో, వద్దు, ఏయ్, ఆగు. వద్దు. ఆగు. నేను చెప్పేది విను. ఏయ్, రేయ్, ఎవరైనా వెళ్ళి ఆపండి. వెళ్ళండి. ఏయ్, రేయ్, వాడిని ఆపండ్రా. వాడిని పట్టుకోండ్రా. ఒరేయ్, ఎవడైనా పట్టుకోండ్రా. రేయ్, వాడిని పట్టుకోండ్రా. వాళ్ళని పట్టుకోండి. రేయ్, ఏయ్, పట్టుకోండి అంటే. అయ్యో, మినిస్టర్ గారు. రేయ్, పట్టుకోండ్రా వాడిని. ఛ! దేవుడు అలా ఉంటాడు, ఇలా ఉంటాడు అంటే ఎలా ఉంటాడో అని అనుకునేదన్నయ్యా. ఇలా కూడా ఉంటాడని నాకు తెలియదయ్యా. నా బిడ్డను కాపాడడానికి ఈ రూపంలో వచ్చావా తండ్రి? ఎవడమ్మా వాడు? వచ్చినవాడు ఫాల్గునుడు అన్నట్టు వచ్చాడు, కొట్టాడు, తీసుకెళ్ళాడు. ఎవడు వాడు?